artificial thing, it has to be properly done, otherwise it will not produce more. Right. So what we suggest customers is కింద నుంచి రిఫ్లెక్షన్ రావాలి కదా, బ్యాక్ సైడ్ ది సన్ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో ఆ రూఫ్ని మేము అబ్జర్వ్ చేసి ఏదైతే మనము అక్కడంతా కొంచెం చిప్పింగ్ చేసుకుని వాళ్ళు సివిల్ కొంచెం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు కదా, దే ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ వాటర్ ప్రూఫింగ్, రైట్? సో వాట్ వీ సజెస్ట్ ది కస్టమర్ ఈస్ do a neatly plaster that, okay, down portion, and apply white paint, which will not only reduce the temperature but also the reflection will be there from the downside. White paint, okay. Yes. So that is quite very simple, not much of that's quite common sense kind of activity. Adi kuda ignore చేస్తున్నారు చాలా మంది కాంపిటీషన్. ఓకే, దెన్ ప్యానల్కి మధ్యలో మీరు ఎప్పుడైనా సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చూసారంటే వరుసగా పెట్టుకుంటే వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో గ్యాప్, ఒక ఎయిర్ గ్యాప్ ఉండదు దానికి. ఆ ఎయిర్ గ్యాప్ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ కూడా ఆ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి, ఓవర్ హీట్ అయిపోకుండా సర్క్యులేషన్ ఉండాలి, అప్పుడు మీకు కూల్ అవుతుంది. ఓకే, then once again there is some technology called heterojunction technology అని ఒకటి ఉంది. హెటరోజంక్షన్ టెక్నాలజీ అని అది చాలా కొద్దిమంది యూజ్ చేస్తున్నారు ఆ మార్కెట్లో. అంటే ఏమవుతుందంటే ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఈజ్ డైరెక్ట్లీ ఆన్ ది కాస్ట్. సో దే మిస్ దట్. ఓకే, సో ఇలాగా ఒక 9 పారామీటర్ల వరకు నేను చూశాను. వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్. Which is able to make us achieve more, and the kind of lamination procedure for keeping everything in place, right? Solar cells gani, module gani panel meedaki pettadaniki there is some chemical procedure which Krishna knows. I am not aware of that. Basically I am a business development guy, right? So my thing is whether it is giving 8 to 11 or not, that's it. So whatever technology goes in, I am least bothered. so yeah. Though I am keen on knowing more, but I restrict myself because too much of knowledge also is dangerous. So టైం రిస్ట్రిక్షన్. అబ్సల్యూట్లీ టైం అంటే నేను ఇంకా నేను ఇక్కడ చూస్తానండి, ఇక్కడ ఎనీ అవెన్యూస్ మీకు విల్ డిస్కస్. తప్పకుండా. ఇక్కడ సోలార్ యాక్చువల్గా నేను ఇందాకే ఐ మెట్ వన్ కస్టమర్, ఐ జస్ట్ కేమ్ హోమ్. సో we've installed 10 kilowatt kada. So now people are calling us. I have posted that on social media, on my LinkedIn, on my Insta, Facebook, all that stuff. Then now we have almost finalized 1 megawatt indaka oka deal. Oh, very nice. Which is 100 times what we have installed. Correct. సో ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఉంటుందండి 1 మెగావాట్? అంటే మనకి ప్రాజెక్ట్ పెద్దదయ్యే కొలది కాస్ట్ తక్కువైపోతుంది. ఇప్పుడు ఈ 10 కిలోవాట్ 25 కిలోవాట్ అట్లా చిన్న ఉన్నాయనుకోండి, రూఫ్ టాప్ అయినా లేదా ఫార్మ్ ల్యాండ్లో అయినా, అవంతా కూడా అప్రాక్సిమేట్గా మీకు 72,000 నుంచి 75,000 పడుద్ది పర్ కిలోవాట్. లోవర్ థింగ్స్, చిన్న యూనిట్స్కి. లెస్ దాన్ 50 కిలోవాట్ ఆల్మోస్ట్ 65,000 ఆన్వర్డ్స్ టు 75,000 డిపెండ్స్. ఓకే, దిస్ 75,000 పర్ కిలోవాట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఇన్స్టలేషన్ మెటీరియల్, తర్వాత కొంచెం కిక్ బ్యాక్స్ ఉంటాయి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి నెట్ మీటరింగ్ అది చేసేటప్పుడు. వీ కాంట్ ఎస్కేప్ ఆల్ దట్ థింగ్స్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్, నో ప్రాబ్లం. Permissions from the government, certificates from the different agencies, everything is included into that. And another major thing that we do for our customers is we take care of everything. Customer need not go behind the government agencies or banks or anybody else to get things done. So we take care of end to end, no headache for customer. Okay, sounds good. So that is how we are able to do it. And if it is 1 megawatt, what will happen is మీకు ఈ 75,000 ఏదైతే ఉంటుందో
it almost comes down to 55 to 60,000 per day per kilowatt basically. So మీకు 50K per kilowatt. 55 like that, 50 to 55 like that. Okay, okay. So into 100. Okay. Yeah. సో అది ఓకే గాట్. యా. సో అది ఎట్లా అంటే మళ్ళీ మనము సైట్ సర్వే చేసి మనము క్లయింట్కి ఇంకొక ఫెసిలిటీ అంటే లార్జర్ కదా ఇవంతా దీస్ ఆర్ మేజర్ యూనిట్స్. 1 megawatt ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, సో ఫర్ 1 megawatt there are buyers. There are two types of buyers. One is government itself buys. Suppose Telangana state Discom, they will buy. Otherwise private agencies buy. Okay, సో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు మనకి గుంటూరు అక్కడ వస్తే కనుక ఏపీ గవర్నమెంట్ డిస్కామ్ ఉంటుంది, వాళ్ళు బై చేస్తారు. బట్ వాట్ వీ ఫౌండ్ ఈస్ దే విల్ పే ఎనీవేర్ బిట్వీన్ 2 rupees to 3 rupees 25 paisa per unit. Per unit. But if you are selling it to a private agency, any factory, commercial complex or whatever it is, okay, నార్మల్గా వాళ్ళకి పవర్ ఛార్జ్ ఎట్లా ఉంటుందంటే ఎనీవేర్ బిట్వీన్ 7 rupees to 12 rupees 13 rupees పర్ యూనిట్ కూడా గవర్నమెంట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళకి. పర్ యూనిట్. సో మనకి ప్రాఫిటబిలిటీ, క్లయింట్కి ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుందంటే ఇఫ్ హీ క్యాన్ సెల్ అట్ అరౌండ్ 5 rupees ఆన్వర్డ్స్, ఓకే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 4 rupees ఆన్వర్డ్స్, 4 రూపాయల నుంచి కూడా, ఓకే, 5.5 rupees 6 rupeesకి అమ్మచ్చు కూడా మనం. అంటే కరెక్ట్గా ప్రైవేట్ ఏజెన్సీ సపోజ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, ఓకే, వాళ్ళకి అమ్మగలిగితే దట్ ఈస్ స్టిల్ చీపర్ యాక్చువల్లీ ఫర్ దెమ్. ఓకే, ఓన్లీ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ దేర్ ఈస్ ది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. సపోజ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది 1 megawatt యూనిట్ ఒక చోట ఉందనుకోండి, ఇట్ ఈస్ సమ్వేర్ డిస్టెంట్ అవే ఫ్రమ్ ది సిటీ. ఓకే, ది ప్రైవేట్ ఏజెన్సీ ఆర్ ది కమర్షియల్ బయర్ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో డిస్కామ్ విల్ ఛార్జ్ యూ ది పవర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు దిస్ ప్లేస్. So that will be around 50 paisa or 1 rupee, but still you are in a profit. Correct, exactly. సో మేము యాక్చువల్గా ఇందాక ఒక డీల్ క్లోజ్ చేయడానికి ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాను కదా. సో ది కస్టమర్ ఈజ్ దేర్ బికాజ్ ఇప్పుడు మాదే గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 3,000 ఫ్యామిలీస్ ఇన్ దిస్ గేటెడ్ కమ్యూనిటీ. So here per unit cost is around 7 rupee onwards to 7 rupee 50 paisa. Okay, so if this customer అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ ఏజెన్సీకి మా గేటెడ్ కమ్యూనిటీకి ఈ 1 megawatt ఇచ్చాము, వీళ్ళకి కూడా 1 megawatt రిక్వైర్మెంట్ ఉంది. కామన్ ఏరియా పవర్ అంతా యూస్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు కదా, గేటెడ్ కమ్యూనిటీకి ఇన్స్టాల్ చేసుకోక్కర్లే. వాళ్ళు అతని దగ్గర అట్ ఎ రెడ్యూస్ ప్రైస్ ఇప్పుడు 7 రూపాయలకి తీసుకునే బదులు దే విల్ టాక్ టు హిమ్ అండ్ ఇఫ్ దే ఈవెన్ ఫైనలైజ్ ఇట్ ఫర్ 5.5 6 rupees ఆల్సో, స్టిల్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ ఫర్ దెమ్ బికాస్ దిస్ ఈస్ so business to consumer and B2C. Exactly. So that is how we are trying even to help the customers. So we try to find even the commercial areas where this energy producer can sell his energy. Right. And ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లోన్ అది తీసుకోవాల్సి వస్తుంది గ్యారంటీగా. సో లోన్ అంటే ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ 80-20%. సో 20% ఈజ్ వాట్ యూ హ్యావ్ టు షెల్ డౌన్ ఫ్రమ్ యువర్ పాకెట్ and rest of the 80% is what the bank loans give. So for that also we comfort. అంటే ఇప్పుడు కస్టమర్ నో 20% చేయలేను నేను, ఓకే, సో ఐ కెన్ ఓన్లీ పే 5% or 10%. ఓకే, ఇతనికి ఇచ్చే ప్రపోజల్ వేరుగా ఉంటుంది. కమర్షియల్ ప్రపోజల్ ఇతనికి మనము ఈ 55,000 లాగా అలాగే ఇచ్చేస్తాం పర్ కిలోవాట్ లాగా.
which will be about 5.5 crores 1 megawatt. సో మనము బ్యాంక్కి సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని హైకప్ చేసి 6.5 or 7 crores మనం హైకప్ చేసి ఇస్తాం, సో దట్ మార్జిన్ మనీ బికమ్స్ వెరీ మినిమల్ ఫర్ ది కస్టమర్. So there are few bank managers who will also help us. So in that fashion we are trying to comfort in every stage. So sir, that's the business model. Nice and it's wonderful. So let me send how we can tie up and down the line. Sure. తర్వాత అండి ప్రవీణ అండ్ రవి both are working for me from India. Okay. Pravina is from and Ravi is from Vizag. Ravi and you guys can come online. Yeah. Pravina, you also, you know, you guys are online. Yeah, if possible. Yeah. So one more thing అండి, గారు బేసిక్ గా VMware అని చూసాను. VMware నా దగ్గర సిస్టమ్ ఉందండి, మీకు నేను షేర్ చేస్తాను స్క్రీన్. ఓకే, షేర్ మై స్క్రీన్. ఫుల్ స్క్రీన్ ఓపెన్. సో to this one కదండి, this one right? Share your screen, entire screen. Okay, share. ఇదిగోండి, this is and this one is a VMware. చూస్తున్నారు కదా మీరు? అవునవును, VMware. ఇదండి, దిస్ ఇస్ VMware అన్నమాట. ఓకే. సో దీనిలో మీకు ఏమవుతుందంటేనండి, దీస్ ఆర్ థింగ్స్ వి ఇన్స్టాల్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ ఓవరాల్ గా. అవును చూస్తున్నారు కదా, ఏముంటాయంటే దీనిలో ఫస్ట్ మీకు ఇదిగోండి యుబంటు అన్నమాట. యుబంటు ఓకేనండి, యుబంటు యూనిక్స్, అది యుబంటు యూనిక్స్. తర్వాత అండి ఐ థింక్ దిస్ హస్ టు లుక్ ఇంటూ దిస్ నెంబర్ 1. తర్వాత అండి విండోస్ సర్వర్ లో సీక్వెల్, తర్వాత జీరా, ఈ రెండు ఉంటాయండి. ఈ రెండు ఉంటాయి అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ ఆల్రెడీ. షో యూ. సో దీన్ని మీరు we need your help అండి టు పోర్ట్ ఇంటూ అదర్ ల్యాప్టాప్స్. yes. మీకు ఇక్కడ 6 GB ఉందండి మెమరీ. ఇక్కడ ఐ డోంట్ నో హార్డ్వేర్ 20 GB, మరి అంటే ఇవన్నీ నాకు తెలియవు. ఓకే. విండోస్ ఏమో ఇదిగోండి, విండోస్ ఇదిగోండి ఇట్లా ఉంది. షూర్. నాకు ఒక 2-3 స్క్రీన్ షాట్స్ కావాలండి మీ దగ్గర నుంచి. ఐ నీడ్ 2 or 3 స్క్రీన్ షాట్స్. ఓకే, ఫస్ట్ స్క్రీన్ షాట్ ఈజ్ ది వర్జన్ ఆఫ్ VMware. మీకు హెల్ప్లో అబౌట్ VMware ఏదో ఉంటుంది, దాంట్లో మీకు వర్జన్ కనపడిపోతుంది మీ VMware వర్క్ స్టేషన్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం. విల్ సీ రైట్. యా షూర్. ఇలాగా హెల్ప్ అడిగితే చెప్తుందండి. హెల్ప్ లో నార్మల్ గా ఉండాలి. VMware వర్క్ స్టేషన్ ఓపెన్ చేయాలి సార్. యు నీడ్ టు ఓపెన్ ది VMware వర్క్ స్టేషన్. ఓపెన్ చేయాలి. ఓకే. యా ఇన్ VMware వర్క్ స్టేషన్ దేర్ ఇస్ ఎ హెల్ప్ మెనూ. దాంట్లోనే హెల్ప్ మెనూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. హెల్ప్ మెనూ. హెల్ప్ కదా. అబౌట్ VMware ఉంటుంది. ఇట్స్ 7.5.2. యా. సో ఇది స్క్రీన్ షాట్ పెట్టమంటారా? యా, ఈ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ లో పెట్టేసేయండి. ఓకే, దాని తర్వాత ఫ్యూ మోర్ స్క్రీన్ షాట్స్ ఏంటంటే, మన ఇప్పుడు ఉబంటు ఉందంటున్నారు కదా, ఉబంటుకి VMDK ఫైల్ ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా డిస్క్ ఫైల్. సో ఉబంటుకి VMDK ఫైల్ కావాలండి. ఉబంటుకి రెండిట్లకి కూడా మీరు విండోస్ సర్వర్ కూడా అంటున్నారు కదా, VMDK ఫైల్. ఓకే, తర్వాత అండి సో VMDK ఫైల్ సైజ్, తర్వాత విండోస్ సర్వర్ కూడా VMDK ఫైల్ సైజ్. వండర్ఫుల్ అండి. అయితే విండోస్ కూడా ఉబంటు వర్జన్ ఎంత మీరు వాడింది? దాంట్లో 16 పాయింట్ లేకపోతే 18 పాయింట్ 19 పాయింట్ ఉంటుంది కదా, వర్షన్ ఉంటుంది కదా, OS వర్షన్. somehow ఇది ఆల్రెడీ స్టార్ట్ అంటుందండి. ఇది somehow నేను కనుక్కోవాలి ఒకసారి. ఓకే. హోమ్ హియర్, హోమ్ కనెక్షన్ అండి. సో నేను పంపిస్తానండి. అవి ఆ రెండు పంపిస్తాను మీకు. ఐ డోంట్ వాంట్ టు
spoil them. So చేసి కరెక్ట్ చేసి పంపిస్తాను మీకు. షూర్ అదే ఐ థింక్ అంతే కదండి. సో రవి, do you have any questions, Ravi? Sir, It's open to 24.0.04 sir. It's open to. ఓకే అది నాకు అంటే డిస్కషన్ అప్పుడు మనం మాట్లాడతాం కానీ రవి మర్చిపోతాం కదా. సో ఇట్ ఈస్ బెటర్ దట్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఆన్ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది నాకు. ఓకేనా? అంటే సార్ ఉబంటు 24.04 ఇది రైట్ వర్షన్ అండి, లేకపోతే అతను పేరు ఇచ్చా అంటారు మీరు? దట్ ఈస్ పర్ఫెక్ట్. అంటే మీరు యాక్చువల్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ డేటాని, ఓకే, మనకి విఎండికే ఫైల్ కావాలి. ఆ రెండాట్లు విఎండికే. ఇప్పుడు 2 విఎమ్స్ ఉన్నాయి కదా మీకు, విండోస్ సర్వర్ విఎం ఒకటి, ఉబంటు. విండోస్ సర్వర్ వర్జన్ కూడా చెప్తే వీళ్ళు అదే వర్జన్ వేసుకోవాలి బేసికల్గా. ఓకే, then what they need to do is you transport that vmdk files, right, via Google Drive or some cloud drive. vmdk files వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని they have to build the VM using those 2 files individually. So then it will come up. Ravi, are you getting right? What sir is saying, you are getting it. Very. Yeah. So okay Randy, then I think we are good at this point, right? Sure. I believe so. Sure. Yeah. అంతే కదండి? అంతేనండి. Very good, right? Yeah. Any more questions Ravi to understand? Ravi, any questions? Think something. No sir, it's clear. Very good. So thank you so much Andy, Amar Kumar garu. Most welcome. Nice of you. Most welcome. We'll keep in touch. Maybe I'll be visiting shortly. Sure. So this time I'll spend more time with you. Definitely. And maybe I'm trying to be on my own, getting out of the job as quickly as possible. Okay. That way we can do our revenge. Sure. Take care and thank you so much. Right Andy, take care. Bye.